కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముంగట ఓ బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఆ బోర్డులో నయవంచన అని హెడ్డింగ్ పెట్టిండు. నయవంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో మెజారిటీ ప్రజలని వంచింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఒక దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయవంచన అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు. నేను సిద్దిపేట గడ్డ మీదకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ?